ఈ రోజు మనం చర్చించే అంశం మీరే నేటి నాయకుడు కాగలరు. ఒక నాయకుడు ప్రభావం ఆ నాయకుడు చుట్టూ ఉన్న వారిపైన ఎలా ఉంటుందో బాహుబలి సినిమాలోని యుద్ధ సన్నివేశంలో చాలా బాగా చూపించాడు దర్శకుడు రాజమౌళి. ముఖ్యంగా యుద్ధం సన్నివేశం జరుగుతున్నప్పుడు తన మాహిష్మతి సైన్యం భయంతో మరణం మరణం అని పరిగెడుతుంటే అసలైన నాయకుడైన బాహుబలి తన మాటలను మంత్రాల్లా ఎలా వాడి ప్రభావితం చేశాడో మీరు చూసే ఉంటారు కదా. బాహుబలి ఆ క్షణంలో అంటాడు, మహసేన ఏది మరణం, మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం పెద్దది అనుకోవడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో గెలిచేదెవరు, ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు, జై మాహిష్మతి అంటాడు. అంతే, ఆ సైన్యంలో వచ్చిన ఆ గొప్ప మార్పుని మీరు వెండి తెరపై చూసే ఉంటారు. అందుకే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అన్ని రంగాల్లో కావాల్సింది, సమాజానికి కావాల్సింది అలాంటి నాయకులు. మనలో చాలా మందికి జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని కోరిక ఉంటుంది, గొప్ప ఉద్యోగాలు చేయాలని కోరిక ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఒక వ్యక్తికి మంచి టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఒక ఉద్యోగం వస్తుంది. అదే టెక్నికల్ స్కిల్స్ తో పాటు మేనేజరియల్ స్కిల్స్ ఉంటే ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది. కానీ ఎవరికైతే వీటితో పాటు పీపుల్ స్కిల్స్ లో ఒకటైన లీడర్షిప్ స్కిల్ ఉంటే మాత్రం వారి భవిష్యత్తు బంగారు బాటలా ఉంటుంది. వారు కోరుకునే గొప్ప ఉద్యోగం, ఆదాయం, అభివృద్ధి అన్ని సాధ్యమవుతాయి. అయితే ఒక నాయకుడు అంటే అది పొజిషన్ వలన వచ్చే పవర్ మాత్రమే కాదు, ఆ వ్యక్తి వ్యక్తిత్వంతో వచ్చేది కూడా. అందుకే అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తులను, సతీష్ ధావన్ లాంటి నాయకులు వారి వ్యక్తిత్వంతో ప్రోత్సహించి అద్భుతాలు చేశారు. ముఖ్యంగా ఒక నాయకుడు ఇతరులు చూడలేని ఎన్నో అవకాశాలను చూడగలడు. ఇతరులు చేయలేని పనులను, అసాధ్యాలను సుసాధ్యంగా తాను చేయగలడు. అలాగే ఇతరులు చూడలేనిది, చేయలేనిది మనం చేస్తే మనలో కూడా ఒక నాయకుడు ఉన్నాడని అర్థమవుతుంది. ఒక నాయకుడు తమపై వచ్చే సమస్యల బాణాలని తన మీదకి ముందుగా తీసుకుంటాడు. ఒక మంచి నాయకుడు తన ముందు ఉండి తన టీం అందరినీ నడిపిస్తాడు. అలా ఉండటం వలనే మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా ఎన్నో విజయాలు పొందాడు. మీరు ఒక మంచి నాయకుడిలా ఇతరులను లీడ్ చేయాలని అనుకుంటే మాత్రం ముందుగా మనని మనం లీడ్ చేసుకోగలగాలి. కాబట్టి ఒక మంచి లీడర్ కి ఉండే ముఖ్య లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దామా. మొదటిది, భవిష్యత్తుకు సంబంధించిన ఇన్స్పైరింగ్ విజన్ తయారు చేసుకోవాలి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనందరినీ తీసుకెళ్లేవాడే ఒక మంచి లీడర్. తనకి ఉన్న దార్శనికత లేదా విజన్ వలన అది సాధించగలడు. రెండవది, ఆ విజన్ డెలివరీ చేయడానికి సంబంధించిన బాధ్యత తీసుకోవాలి. తను కోరుకున్న ఉన్నత స్థితిని అందించే బాధ్యతని పూర్తిగా తన భుజస్కంధాల పైన నాయకుడు వేసుకుంటాడు. తన చుట్టూ ఉన్న వారికి అభివృద్ధి ఫలితాలు అందించడానికి ఎంతో కృషి చేస్తాడు. అంటే తన చుట్టూ ఉన్న వారి కలలు కూడా తానే కట్టాడు, వాటిని నెరవేర్చే బాధ్యతను కూడా తీసుకుంటాడు. మూడవది, తన చుట్టూ ఉన్న టీం వ్యక్తులకు సరైన శిక్షణని అందిస్తాడు. అలాగే సరైన వ్యక్తికి సరైన బాధ్యతలు కొన్ని అప్పచెప్పగలడు. ఒక కార్యసాధనలో తన టీం మెంబర్స్ ఎప్పుడైనా నిరుత్సాహానికి గురైనా కూడా వారిని తిరిగి కార్యోన్ముఖుణ్ణి చేయగలడు. అందుకే తాను ఎప్పుడు మంచి మానసిక స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఫీల్ బెటర్ గా ఉన్నవాడే బెటర్ గా డీల్ చేయగలడు కాబట్టి. ఫ్రెండ్స్, ఈ లక్షణాలను మనలో పెంచుకోవడం ద్వారా మనం ఒక మంచి నాయకుడిగా మారగలం. అయితే మీ జీవితం, మీ ఫాలోవర్స్ జీవితం మారాలంటే మాత్రం ముందుగా మీరు చేసే కొన్ని పనులు కూడా మారాలి. కాబట్టి ఇప్పుడు ఒక మంచి లీడర్ చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటో చూద్దామా. మొదటిది, ఒక నాయకుని విలువని అందించే ఏ పనులు ఎక్కువగా చేయాలో నిర్ణయించుకోండి. రెండవది, ఒక నాయకుడిగా మీ సమయం ఎక్కడ వృధా అవుతుందో చూడండి. నాయకుడికి సమయం చాలా విలువైంది. ఆ సమయం మీరు ఎక్కడైనా వృధా చేస్తున్నారా చూసుకోండి. అలాగే మీరు చేసే పనులు మీ నమ్మకస్తులు చేయగలని మీకు అనిపిస్తే వారికి ఆ బాధ్యతలు అప్పగించండి. ఎందుకంటే పనిని సరైన వ్యక్తులకు అప్పగించడం కూడా ఒక మంచి నాయకుడి లక్షణం. మూడవది, మీకు అనవసరమైన పనులు చేయడం ఆపేయండి. మీరు చేసే ఏ పనులు మీ లక్ష్యానికి పెద్దగా ఉపయోగపడట్లేదు అని గమనించి ఆ పనులను చేయడం ఆపేయండి. ఎందుకంటే మీ సమయం అమూల్యమైనది కాబట్టి. నాలుగవది, మీ భవిష్యత్తుకు ఉపయోగపడే పనులను కొత్తగా మొదలు పెట్టండి. మీరు చేయాలని అనుకున్న సమయం లేక చేయలేకపోతున్న పనులను ఇప్పుడు తప్పక చేయండి. ఇలా చేయడం వల్లే కొత్త ఫలితాలు వస్తాయి. ఒక నాయకుడిగా మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ఫ్రెండ్స్, చివరగా
భారతదేశ స్వతంత్ర అవసరాన్ని నమ్మి తనని తాను మార్చుకున్నాడు కాబట్టి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మన దేశానికి ఒక మహానాయకుడిగా, ఒక మహాత్ముడిగా మారాడు. ఒక నాయకుడిగా మీరు కావడానికి మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది అంత ముఖ్యం కాదు, కానీ ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాత్రం ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకున్న ఈ విషయాలని ఆచరణలో పెట్టడం ద్వారా మంచి నాయకుడిగా మీరు ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు. ఆల్ ది బెస్ట్.